మోహన్ బాబు జర్నలిస్టులపై చేసిన దాడులను వ్యతిరేకిస్తూ జర్నలిస్టుల పటాన్ చెరువు ఐక్యవేదిక పటాన్ చెరువులోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసనకు దిగింది. జర్నలిస్టులపై దాడికి యత్నించిన మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, అలాగే తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నా చట్టాల అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. అనంతరం డీఎస్పీ రవీందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. జల్పల్లిలో మోహన్ బాబు సినీ నటు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవలు, వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతున్న ఆ గొడవలతో పాటు ఆ గొడవలు కాస్త రోడ్డుకెక్కడంతో వాటిని చిత్రీకరించడానికి వెళ్ళిన మీడియా సోదరులు, టీవీ9 మిత్రుడిపై కూడా, దాంతో పాటు టీవీ5 కెమెరామెన్ మీద దాడి చేసి విచక్షణారహితంగా మతి స్థిమితాన్ని కోల్పోయి మోహన్ బాబు లోగో లాక్కొని అతనిపై దాడి చేయడము, అతని తలకు గాయాలు కావడం మేము దాన్ని చింతిస్తున్నాము. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఈ మోహన్ బాబు తన ఎంతో మంది ఫ్యామిలీని సెట్ చేశాను అని చెప్పుకునే మోహన్ బాబు చిత్రరంగంలో నేనున్నాను, నాకు ఎవరు ఎదురులేదు అని చెప్పుకునే అహంని ఈరోజు మీడియాపై చూపించడము సిగ్గు అని కూడా మేము మీడియా తరఫున చెప్తున్నాము. ఇదే విధంగా గత రాత్రి అతను కొట్టిన దెబ్బలకు ఒక మిత్రుడు, మా జర్నలిస్ట్ మిత్రుడు గాయాలపై అతను మతి స్థిమితం కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. అతని వల్ల ఎలాంటి హాని జరిగినా కానీ అతనికి, వాళ్ళ కుటుంబాన్ని కూడా అతని మోహన్ బాబుపై క్రిమినల్ చర్యలు చేపట్టి అతనికి రిమాండ్ చేయాల్సిందిగా మేము మీడియా పరంగా డిమాండ్ చేస్తున్నాము. రేపు భవిష్యత్ కాలంలో ఇదే తరాలు ఎవరైనా సరే మా మీడియా మిత్రులపై దాడి చేస్తే మా ఐక్యత అనేది మేము ఈ విధంగానే చాటి చెబుతాము. వాళ్ళపై మేము ప్రతి దాడిలో కూడా దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాము. నిన్న జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడికి నిరసనగా పటాన్ చెరువు జర్నలిస్టు, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులు ఈ నిరసన కార్యక్రమం వచ్చినందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిస్టర్ మోహన్ బాబు, మీ ఇంట అంతర్గత సమస్యలు ఏది ఉన్నా మీ ఇంట్లో చూసుకోండి. మీ ప్రెస్టేజ్ అంతా జర్నలిస్టులపై ఇతర వ్యక్త పరిస్థితి కరెక్ట్ కాదు. దీన్ని అందరు ముక్త కంఠంతో మనం ఖండిద్దాం. నువ్వు సినిమాల్లోనే రియల్ విలన్వి, అది మర్చిపోయి రియల్ కూడా విలన్ అని నువ్వు భావిస్తున్నట్టున్నావు. అది కరెక్ట్ కాదు. ఎంబడే ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినమైన శిక్ష విధించాలి. ఇంత ముందుకే గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఒక జర్నలిస్టు వాళ్ళ జోలికి వెళితే ఏ లెవెల్ ఇబ్బందులు పడతాయి అనేది అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికైనా ఇట్లా దాడులు అనేది మంచి సంస్కృతి కాదు. పూర్తి లోకం, జర్నలిస్ట్ లోకం మొత్తం పూర్తిగా దీన్ని ఖండిస్తుంది. పటాన్ చెరువు జర్నలిస్టుల తరఫున కూడా మేము ఖండిస్తున్నాం.